తెలంగాణలో గత ఏడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దయింది. రేపు 11,000కు పైగా పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది. గతంలో అప్లై చేసుకున్న వారు తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హేమ చెబుతారు. హేమ, చెప్పండి, ఏంటి డిఎస్సి నోటిఫికేషన్ పాతది రద్దు చేసి కొత్తగా మరిన్ని పోస్టులు జత చేసి అది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, మొత్తానికైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి నిరుద్యోగులకైతే శుభవార్తలు వినిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితమే మనం చూసాము, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ని కొన్ని కొత్త పోస్టులను యాడ్ చేస్తూ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇప్పుడు కూడా గత ఏడాది ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది. అయితే గత ఏడాది సెప్టెంబర్ లో దాదాపు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్. అయితే ఆ గత నోటిఫికేషన్ ని ప్రస్తుతం ఏర్పడినటువంటి రేవంత్ సర్కార్ దాన్ని రద్దు చేస్తూ కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా రీసెంట్ గా మనం చూసాం గ్రూప్ 1 టైంలో జరిగినటువంటి అవకతవకలు. ఆ సమయంలో మరొకసారి ఎప్పుడైతే ఎగ్జామ్స్ జరిగాయో అప్పుడు హైకోర్టు మెట్లు ఎక్కడం, తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ని రద్దు చేయడం. సో చాలా వరకు ఈ లీగల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్లు చుట్టూ తిరుగుతున్నాయి. అవేమీ కూడా లేకుండా గతంలో ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లు రద్దు చేస్తూ ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు కూడా ఎప్పటికప్పుడు జారీ చేసుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గత ఏడాది ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆ నోటీసులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ మరి కాసేపట్లో లేదంటే రేపు ఉదయం వరకు కూడా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే గత ఏడాది సెప్టెంబర్ లో అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ని జారీ చేసింది. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం మాత్రం దాదాపు 11,000 అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని కూడా రిలీజ్ చేయనుంది. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ శుభవార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో లేదంటే రేపు ఉదయం వరకు స్వామి మొత్తం 11,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. రైట్ హేమ.